డియర్ స్టూడెంట్స్, థర్మోడైనమిక్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అంతేకాకుండా మొత్తం మనకు ఫస్ట్ ఇయర్లో ఫోమాస్ క్వశ్చన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ హెస్ లా. దీన్నే మనము హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్ అంటాము. ఎగ్జామ్లో ఎక్స్ప్లెయిన్ హెస్ లా అని కానీ ఎక్స్ప్లెయిన్ హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్ అని కానీ అడుగుతాడు. సో దీని ఆన్సర్ మనం సింపుల్గా ఎలా రాద్దామో చూద్దాము. ఇక్కడ నేను వీలైనంత సింపుల్గా దీన్ని ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో స్టేట్మెంట్కి మాత్రమే 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే స్టేట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ద స్టేట్మెంట్. వెదర్ a reaction takes place in single step or several steps, the total energy change is the same. చూడండి, whether a reaction takes place in single step or several steps. దీన్ని అర్థం చేసుకుందాం. ఒక రియాక్షన్ సింగిల్ స్టెప్లో జరిగిన, సెవరల్ స్టెప్స్లో జరిగిన, అంటే ఒక స్టెప్లో ఒక దశలో జరిగిన, అనేక దశల్లో జరిగిన టోటల్ ఎనర్జీ చేంజ్ ఈజ్ ద సేమ్. మొత్తం జరిగినటువంటి ఎనర్జీ చేంజ్ లేదా హీట్ చేంజ్ అనేది సేమ్గా ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది అనేది దీని మీనింగ్. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనము హైదరాబాద్ టు వైజాగ్ వెళ్ళాలనుకోండి. హైదరాబాద్ టు వైజాగ్ మనము ఒకవేళ హైదరాబాద్ టు వైజాగ్ డైరెక్ట్గా కారులో బయలుదేరి ఎక్కడ ఆగకుండా ఎట్ ఏ టైం హైదరాబాద్ టు వైజాగ్కి వెళ్ళినా ఎంత డిస్టెన్స్ అయితే అవుతుందో, సే ఫర్ ఎగ్జాంపుల్ 1000 కిలోమీటర్స్ అనుకుందాము. నాకైతే ఎగ్జాక్ట్లీ డిస్టెన్స్ ఎంతో తెలియదు, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను మీకు అంతే. 1000 కిలోమీటర్స్ అనుకుందాం హైదరాబాద్ టు వైజాగ్. ఎక్కడ ఆగకుండా మనం ఎట్ ఏ స్ట్రెచ్ వైజాగ్కి వెళ్ళిపోయాము. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసాము మనము? 1000 కిలోమీటర్స్. అలా కాకుండా నెక్స్ట్ టైం మనము వైజాగ్ టు హైదరాబాద్కి వచ్చేటప్పుడు రిటర్న్ జర్నీలో సేమ్ డిస్టెన్స్ ఉంటుంది కదా. మనం ఈసారి డైరెక్ట్గా రాకుండా మధ్య మధ్యలో అక్కడక్కడ ఆగుతూ వచ్చామనుకోండి, అప్పుడు కూడా ఆల్మోస్ట్ సేమ్ డిస్టెన్సే ఉంటుంది కదా. అంటే మనము హైదరాబాద్ టు వైజాగ్ ఎక్కడ ఆగకుండా ఒకే ఎట్ స్ట్రెచ్ వెళ్ళినా, లేదంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళినా టోటల్ మనం కవర్ చేసినటువంటి డిస్టెన్స్ అయితే సేమ్ ఉంటుంది. అలానే ఒక రియాక్షన్, ఒక పర్టికులర్ రియాక్షన్ ఎట్ స్ట్రెచ్ ఒకే స్టెప్లో జరిగినా, లేదా అదే రియాక్షన్ స్టెప్ బై స్టెప్ జరిగినా కూడా టోటల్ ఎనర్జీ చేంజ్ అయితే సేమ్ ఉంటుంది అనేది హెస్ లా చెప్తుంది. చూడండి, వెదర్ a reaction takes place in single step or several steps, the total energy change is the same. ఇక్కడ ఎనర్జీ చేంజ్ అని చెప్పొచ్చు, లేదంటే హీట్ చేంజ్ అని చెప్పొచ్చు. మీరు ఇంతకుముందు ఈ స్టేట్మెంట్ చదువుకుని ఉంటే సేమ్ స్టేట్మెంట్ని కంటిన్యూ చేయండి, మళ్ళీ మార్చి చదవాల్సిన అవసరం లేదు. అండ్ దీని యొక్క సింపుల్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్1 ప్లస్ డెల్టా హెచ్2 ప్లస్ డెల్టా హెచ్3. ఇక్కడ డెల్టా హెచ్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక రియాక్షన్ సింగిల్ స్టెప్లో జరిగినప్పుడు దానిలో జరిగినటువంటి ఎంథాల్పీ చేంజ్. ఇక్కడ డెల్టా అంటే చేంజ్ని రిప్రజెంట్ చేస్తుంది, హెచ్ అంటే ఎంథాల్పీ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ అనుకోవచ్చు. సో ఎంథాల్పీ చేంజ్. సో ఇక్కడ నేను మీకు ఇది అర్థం కావడానికి ఇక్కడ చూడండి, సింగిల్ స్టెప్ రియాక్షన్. ఈ సింగిల్ స్టెప్ రియాక్షన్లో ఏ అనే రియాక్టెంట్ డైరెక్ట్గా డి అనే ప్రోడక్ట్గా మారినప్పుడు ఆ రియాక్షన్లో జరిగినటువంటి ఎంథాల్పీ చేంజ్ డెల్టా హెచ్. అదే రియాక్షన్ సెవరల్ స్టెప్స్లో, అంటే ఏ నుంచి డైరెక్ట్గా డీగా మారకుండా ఏ నుండి బీకు, బి నుండి సికు, సి నుంచి డీగా మారినప్పుడు అప్పుడు జరిగినటువంటి ఎంథాల్పీ చేంజెస్ ఫస్ట్ స్టెప్లో డెల్టా హెచ్1, బి నుంచి సికి జరిగినప్పుడు డెల్టా హెచ్2, సి నుండి డీకు మారినప్పుడు డెల్టా హెచ్3 అనుకుంటే, ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ కానీ మనము యాడ్ చేసుకుంటే, అంటే ఈ హీట్ చేంజెస్ అన్నిటిని సమ్ చేసుకుంటే, చూడండి ఇది కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్ అని చెప్పాం కదా. ఈ హీట్ చేంజెస్ అన్నిటిని మనం సమ్ చేసుకుంటే, యాడ్ చేసుకుంటే అది మనకు సింగిల్ స్టెప్లో జరిగినప్పుడు ఎంత హీట్ చేంజ్ అయితే జరిగిందో దానికి ఈక్వల్ అవుతుంది. సో అకార్డింగ్ టు హెస్ లా, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్1 ప్లస్ హెచ్2 ప్లస్ హెచ్3. సో దిస్ ఈజ్ సింప్లీ హెస్ లా. దీన్ని ఒక ఎగ్జాంపుల్తో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఫార్మేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవచ్చు. కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవ్వడం అనేది 2 స్టెప్స్లో జరుగుతుంది. డైరెక్ట్గా కార్బన్ ఆక్సిజన్ కలిసి కార్బన్ డైఆక్సైడ్గా మారడము, సి ప్లస్ O2 గివ్స్ CO2గా మారడము. ఇప్పుడు జరిగేటువంటి ఎంథాల్పీ చేంజ్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు -393.5 కిలోజౌల్స్ అప్రాక్సిమేట్లీ పర్ మోల్ ఉంటుంది. సో అంటే కార్బన్ ఆక్సిజన్ కలిసి డైరెక్ట్గా కార్బన్ డైఆక్సైడ్గా మారినప్పుడు ఆ సింగిల్ స్టెప్లో జరిగినటువంటి ఎంథాల్పీ చేంజ్ ఇంత ఉంటుంది. సో అలానే అది 2 స్టెప్స్లో జరిగినప్పుడు కూడా ఆ రెండింటిని యాడ్ చేసుకున్నప్పుడు కూడా అంతే వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనము ఫార్మేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే అది 2 స్టెప్స్లో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, కార్బన్ డైరెక్ట్గా ఆక్సిజన్తో కలిసి కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవ్వడం, C plus O2 gives CO2.
ఇప్పుడు ఈ రియాక్షన్ జరిగినప్పుడు 393.5 కిలోజౌల్స్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇక్కడ మైనస్ అంటే ఎనర్జీ రిలీజ్ అవ్వడం, ఎగ్జోథర్మిక్ రియాక్షన్. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు -393.5 కిలోజౌల్స్. ఇదే కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవడం అనేది 2 స్టెప్స్లో కూడా జరగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ హాఫ్ O2తో కలిసి కార్బన్ మోనాక్సైడ్ను ఫామ్ చేస్తుంది. ఆ హాఫ్ O2 అంటే హాఫ్ మోల్ ఆఫ్ ఆక్సిజన్. ఇక్కడ మీరు ఈ 1/2 O2 ఉంది కదా, అంటే మీకు అర్థం కావడానికి జస్ట్ చెప్తున్నాను. ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే ఇక్కడ మిగిలేది ఇంకా O మాత్రమే కదా. ఈ C ప్లస్ O కలిసి COగా మారుతుంది. ఈ రియాక్షన్ జరిగినప్పుడు ఎనర్జీ చేంజ్ -110.5 కిలోజౌల్స్. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ వాల్యూసే కొద్దిగా కొంతమంది డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. మెయిన్ ఈ పార్ట్ అండ్ స్టార్టింగ్లో మనం చెప్పుకున్నటువంటి డెఫినేషన్ స్టేట్మెంట్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మిడిల్ పార్ట్ ఇది చాలా ఈజీగానే ఉంటుంది. ఇక్కడ ఈ డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్ అనేది మీ ఇష్టం, మీరు అది సేమ్ ఇది ఇక్కడ ఏదైతే చెప్పుకున్నామో అదే చెప్పుకున్నాము, అది డ్రా చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఈ CO అగైన్ హాఫ్ O2తో కలుస్తుంది. హాఫ్ O2 అంటే చెప్పాను కదా, ఈ O2లో సగం అంటే O. సో ఈ CO ఇంకొక Oతో కలిసి CO2గా మారుతుంది. అప్పుడు డెల్టా H2 అనుకున్నాం దీన్ని. ఇక్కడ రిలీజ్ అయ్యేటువంటి ఎనర్జీ -283.02 కిలోజౌల్స్ పర్ మోల్. సో ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ని మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి, 110.5, 283.02, ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే -393.52 కిలోజౌల్స్, అంటే అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు -393.5 కిలోజౌల్స్ పర్ మోల్. అంటే ఒక రియాక్షన్ సింగిల్ స్టెప్లో జరిగినప్పుడు ఎంత ఎనర్జీ అయితే రిలీజ్ అయిందో, అదే రియాక్షన్ 2 స్టెప్స్లో జరిగినప్పుడు కూడా అంతే ఎనర్జీ రిలీజ్ అయింది అని మనం ఇక్కడ ప్రూవ్ చేసాం కదా. ఇది ఎగ్జాంపుల్ కింద మనము రాయొచ్చు. ఫార్మేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది చాలా సింప్లెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. సో ఇది హెస్ లా, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇంతకుముందు నేర్చుకోకుండా ఉంటే మాత్రం దీన్ని మిస్ చేయకుండా నేర్చుకుని వెళ్ళండి.